నమస్కారం గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. కైకలూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. అభివృద్ధి సంక్షేమ 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్న కామినేని శ్రీనివాస్. గుడివాడ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సంఘ శ్రేయస్సుకు కృషి చేయాలని పిలుపునిచ్చిన సంఘం అధ్యక్షుడు చింతలూరి సత్యనారాయణ. బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆర్కే పుట్టినరోజును పురస్కరించుకుని రైతులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన ఆర్కే వారియర్స్ సభ్యులు రైతుల రుణం తీర్చుకునేందుకు సహకరించిన ప్రతి రైతు కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్న ఆర్కే. కైకలూరు నియోజకవర్గం వరహాపట్నం గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ స్వగృహం వద్ద ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్ పాల్గొని లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. 15 మంది లబ్ధిదారులకు 9,94,804 రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు అందించడం జరిగిందని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క అభివృద్ధి మరోపక్క సంక్షేమ కార్యక్రమాలు నిరాటంకంగా నిర్వహించడం జరుగుతోందని ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు లబ్ధిదారులు పాల్గొన్నారు. అడుగో మహారాజు పులిలా కదిలాడు, ఆమిసాలు చూడు రోషాల చూడు, వీరాది వీరుడురా దొరతీటైన వాడి దేశాన లేడు మా పాలి దేవుడురా. ఆ చూపులో చురుకుతనం సూర్యుని లేపునురా. గుడివాడ శ్రీనివాస సెంటర్లోని శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి దేవస్థానంలో 10th, ఇంటర్ మరియు వివిధ వృత్తి కోర్సుల పరీక్షా ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవ కార్యక్రమం శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు. గత 12 సంవత్సరాలుగా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న నిర్వాహకులు అభినందనీయులని, పురస్కారాలు అందుకున్న విద్యార్థులు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని విశ్రాంత ఎంఈఓ భవిరి శంకర్ నాథ్ అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి పుల్లేటికుర్తి శ్రీనిబాబు, అధ్యక్షుడు చింతలూరి సత్యనారాయణ, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షురాలు నందమూరి పద్మజ, కొమ్ము వెంకటేశ్వరరావు, దండమూరి జయలక్ష్మి, విశ్వబ్రాహ్మణ మహిళా సంఘం అధ్యక్షురాలు చింతలూరు ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు. రావుల భరద్వాజ్ గారు కవి కాబట్టి, రచయిత కాబట్టి, అట్లాంటి రచయిత వ్యక్తులు మరి డాక్టర్ గారు కొంతమంది అందరూ సహకరించబట్టే 10th క్లాస్ సర్టిఫికేట్ రావాలా. ఒక స్టెప్ ఆ ముక్క సార్ ఒకసారి చూడండి సార్, ఒకసారి తదుపరి సాయి శ్రీవల్లి, ఓకే సార్, వరకు విజయ వెంకట సాయి మేడం దగ్గర నుంచి మేడం సార్, ఒకసారి చూడండి పోల వరకు విజయ సార్, అది కూడా పెట్టుకోండి. ఓకే సార్, ఎదురుకు వచ్చాను అది ఒకసారి సార్, ఒకసారి సార్ సార్ అలా దగ్గర నుంచి సార్ ఎర్ర చైత్రశ్రీ ఉండాలండి. అనుకోదు జశ్వంత నందాచారి స్మైల్. ఓకే సార్ మేడం, అలా మీరు చూడండి మేడం, ఒకసారి చూడండి మేడం, చూడండి ఒకసారి చూడండి మేడం. తదుపరి గుద్దుపూడి నెక్స్ట్ కొత్తుర్తి ఒకసారి చూడండి సార్, భవ్యకృష్ణ అలా పట్టు మేడం, ఒకసారి చూడండి అలా పట్టు దగ్గర నుంచి మేడం. వసుధా బసవేశ్వరరావు గారు సార్, మీరు అది కూడా ఇచ్చాను సార్, ఒకసారి చూడండి సార్. సార్ ఒకసారి అందరికి చూడండి. రెడీ? ఓకే సార్. ఓకే సార్. అమ్మా
మీరందరూ కూడా మీ పేరు చెప్పండి. వెరీ గుడ్. సార్ అన్న మేడం కొంచెం ఇటు వచ్చారా సార్ సోన్ సార్ దగ్గర నుంచండి మేడం ఒకసారి చూడండి రెడీ ఓకే మేడం సార్ ఒకసారి చూడండి దగ్గర నుంచండి సార్ స్వీకరిస్తున్నారు. ఓకే సార్ అది వాళ్ళ బాబుకి మనం ఇచ్చిన చిరు కానుకని సరే, ప్రోత్సహించుకొని కాదు వారిని వారు అనుకున్న కళలను ఒకసారి చూడండి సార్ వన్ మోర్ స్మైల్. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యమున ఈ యొక్క 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు నగదు పురస్కారము మెమెంటో మరియు మెడలు ప్రశంసా పత్రము కూడా ఇవ్వడం జరిగింది. ఇదే కార్యక్రమం దాదాపు ఒక 15-20 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఇది 2వ సంవత్సరం. ఇంకా కూడా పిల్లలు కూడా ఈ కెరీర్ గైడ్ లైన్స్ ఇంకా కూడా ఎన్నో తీసుకొని ఇంకా ముందుకి సుమారు ఒక 20-30 మందికి ఇచ్చామండి. 10th ఇంటర్ 2 సంవత్సరాలు ఇంటర్ 10th 30 మందికి విద్యార్థులకు ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్లో విశిష్ట ప్రతిభ కనపరిచినటువంటి అనేక మంది విద్యార్థులకి నగదు పురస్కారం, గోల్డ్ మెడలు అట్లాగే మెమెంటోతో సత్కరించడం జరుగుతుంది. ముఖ్యంగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికి కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్స్ ఇస్తూ వారి ఉన్నతిని కాంక్షిస్తూ ఈ ప్రోత్సాహ బహుమతులన్నీ కూడా అందజేయబడుతున్నాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి పెద్దలు డాక్టర్ కరిమెళ్ళ వెంకటరావు గారు తదితర పెద్దలందరూ కూడా చాలామంది సహాయ సహకారాలు అందించారు. వారందరికీ కూడా కృష్ణా జిల్లా విశ్వబ్రాహ్మణ సేవా సంఘం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎవరైతే ఈ పురస్కారాలు స్వీకరించారో ఆ విద్యార్థులంతా కూడా వారు ఉన్నతలుగా ఎదిగిన తర్వాత కూడా సంఘానికి సమాజానికి కృషి చేయాలని చెప్పి అభివృద్ధికి కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలతో సెలవు. విశ్వబ్రాహ్మణ సేవా సంఘం కృష్ణా జిల్లా శాఖ ఏర్పాటు చేసిన ప్రతిభా పురస్కార అవార్డు ప్రధానోత్సవ సభకు విచ్చేసిన అతిథులందరికీ ముందుగా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. అధ్యక్షులు సత్యనారాయణ గారు తమ యొక్క టీం అందరితోనూ కలిసి చక్కటి ప్రతిభ కనపరిచినటువంటి విద్యార్థులని సుమారుగా 30 మంది విద్యార్థులకి నగదు పురస్కారంతో పాటు గోల్డ్ మెడల్ని ఇచ్చి ప్రశంసాపత్రము మెడలు ఇచ్చి సత్కరించి పిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఇంకా అభివృద్ధి పదంలో చదువుకుని ప్రయోజకులు అవ్వటానికి గుడ్ ఇన్స్పైర్ అవుతారని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ముదావహం. ఈ సంఘ అభివృద్ధికి సంఘ సభ్యులందరూ కూడా కలిసిమెలిసి మరిన్ని ఇతోధికమైనటువంటి కార్యక్రమాలతో సంఘాన్ని అభివృద్ధి చేయవలసిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా నైతిక విలువలు పాటించాలి. నెక్స్ట్, ఇప్పుడు ఉన్నటువంటి పోటీ పరీక్షలలో సిద్ధపడాలి అంటే మీరు ఇది ఇంటర్మీడియట్ వాళ్ళకి వర్తిస్తుంది. కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని మరి తెలుగే కాదు, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసేసిన వాళ్ళు కూడా సార్ దే వోంట్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్, దే ఆర్ ఇన్ తెలుగు, దే డోంట్ నో స్పెల్లింగ్స్ ఆల్సో. So many words, experience they can't write. So many children, because of they completed their, so many are coming to join into my school also. They don't write their name spellings also. This is not for you. So ఆంగ్ల భాషలో కూడా మీరు నైపుణ్యాన్ని పెంపొందించుకొని మరి వివిధ రకాలైనటువంటి పోటీ పరీక్షల్లో ఏ విధంగా జరుగుతాయి, అలా జనరల్ నాలెడ్జ్ చిన్నతనం నుండే మీరు ప్రతిరోజు ఫోన్స్కి ఎడిక్ట్ అవ్వకుండా నాలెడ్జ్ డెవలప్మెంట్ విషయంలో అందరూ కూడా నాలెడ్జ్ని పెంపొందించుకోవాలని ఆశిస్తూ మీరు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, దేశ విదేశాలలో రాణించాలని మనసా వాచ మీ అందరినీ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. అక్షర రూపం దాల్చిన సిరా చుక్క లక్ష మెదళ్ళ కదలిక అన్నారు. అలాగే ఇట్లాంటి కార్యక్రమాలు రూపొందించడంలో సత్యనారాయణ గారు చేసేటువంటి ప్రతి కార్యక్రమం కూడా సమాజానికి ఎంతో మేలు చేస్తూ
విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్ది వాళ్ళకి దశ దిశ నిర్దేశానికి మంచి ప్రోత్సాహాన్ని అందిస్తుంది. ఇలాంటి కార్యక్రమాల వల్ల వారు విద్యార్థులు తమ యొక్క అభివృద్ధికి ఒక గమ్యం ఏర్పాటు చేసుకుని గమ్యం చేరే వరకు తగినంత కృషితో ముందుకెళ్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ విశ్వబ్రాహ్మణ సంఘానికి ధన్యవాదాలు తెలుపు. కృష్ణా జిల్లా గుడివాడ ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం వారు విద్యార్థులకు ఇంటర్మీడియట్ మరియు 10th క్లాస్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయడం జరిగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ సంఘం ద్వారా నిర్వహించబడుతున్నాయి. ఈ యొక్క నిర్వహణలో భాగంగా పార్టిసిపేట్ చేసిన పెద్దలందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. మరి ప్రత్యేకంగా చింతలూరు సత్యనారాయణ గారికి మరియు శ్రీనిబాబు గారికి ఈ సంఘాన్ని నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు అందించడం జరుగుతుంది. వారిద్దరికీ కృతజ్ఞతలండి. ఇప్పుడు ఎవరైతే ప్రతిభా పురస్కారాలు అందుకున్నారో ఆ విద్యార్థులు భవిష్యత్తులో కూడా ఈ సంఘానికి సమాజానికి కూడా చేయూతను అందివ్వాలని కోరుకుంటున్నాను. చిన్నారులందరికీ శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. విశ్వబ్రాహ్మణ సంక్షేమ సేవా సంఘం వారు చాలా చక్కగా ఈరోజు కార్యక్రమం నడిపించారు. తక్కువలో ఉన్న ఆర్థిక పరిస్థితి తక్కువలో ఉన్న విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చి చక్కగా వారికి చేయూతనిచ్చారు. కానీ నాకు ఈరోజు తెలిసింది 20 సంవత్సరాల నుంచి ఇలా చేస్తున్నారని. ఇట్లా చేయటం చాలా ముదావహం. ఇంకా ముందు కూడా ఇట్లాగే ఈ సంఘం వారు ఇలా ఎంతోమందికి స్కాలర్షిప్లు ఇచ్చి చక్కటి చేయూతనివ్వాలని కోరుకుంటూ ఈరోజు స్కాలర్షిప్ పొందిన విద్యార్థులు మళ్ళీ వాళ్ళు తర్వాత ఉన్నత స్థితిలోకి ఎదిగినాక వారు కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని అభిలషిస్తూ సెలవు. గుడివాడ షా గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి గ్రంథాలయ అధికారిగా విధులు నిర్వహించి పదోన్నతిపై విజయనగరం గ్రేడ్ 1 ఆఫీసర్గా బదిలీ అయిన గ్రంథాలయ అధికారి మల్లెల వెంకట దుర్గ తులసి నగేష్ ఫ్రెండ్స్ ప్రోగ్రెసివ్ ఫ్రంట్ కన్వీనర్ బిఆర్బి ప్రసాద్ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సత్కరించారు. ప్రఖ్యాతిగాంచిన గుడివాడ ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో విశిష్ట సేవలు అందించిన నగేష్ మరికొద్ది రోజుల్లో పదవి విరమణ చేయనున్న నేపథ్యంలో శేష జీవితం సుఖ సంతోషాలతో గడపాలని బిఆర్బి ప్రసాద్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నవభారత్ కార్ స్టోర్ ప్రొప్రైటర్ గఫార్, టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు లంకపల్లి లాజర్, వాకర్స్ అసోసియేషన్ పూర్వ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. షా గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో గత సంవత్సర కాలంగా ముఖ్య గ్రంథాలయ అధికారిగా పనిచేస్తున్న మల్లెల వెంకట దుర్గ తులసి నగేష్ గారు ఈరోజు పదోన్నతిపై విజయనగరం గ్రంథాలయం సంస్థ కార్యదర్శిగా వెళ్ళి బాధ్యతలు స్వీకరిస్తారు. అంటే మొన్న ఒక 20 రోజుల క్రితం పదవి బాధ్యతలు స్వీకరించి వచ్చిన తదుపరి ఇక్కడ శాఖాపరమైనటువంటి విధి నిర్వహణ పూర్తి చేసుకుని వెళ్ళడానికి వచ్చిన ఆయన ఈరోజు ఇక్కడ బాధ్యతలన్నింటినీ వేరే వారికి అప్పగించి మరి అక్కడికి వెళ్ళి ఈ నెలాఖరుకు పదవి విరమణ చేస్తున్నారు. గ్రంథాలయ సంస్థలో ఇటువంటి ఉద్యోగులు బహు అరుదుగా ఉంటారు. విధి నిర్వహణ పట్ల తప్ప ఇంక ఏ ఇతర వ్యాపకాల పట్ల కూడా ఆయనకి ప్రత్యేకించి ఆసక్తి లేదు. గత సంవత్సర కాలంగా వారి పనితీరుని పరిశీలిస్తూ వారితో కలిపి కొన్ని గ్రంథాలయ సంస్థ కార్యకలాపాల్లో బాధ్యతలు పంచుకోవడం మాకు చాలా ఆదర్శం, మాకు చాలా ఆనందం. మరి 1998లో ఉంగుటూరులో 1988లో ఉంగుటూరులో గ్రేడ్ 3 గ్రంథాలయ ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన ఆయన కృషి పట్టుదలతో అంచెలంచెలుగా ఎదిగి ఈ రోజున గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా పదవీ విరమణ కొద్ది రోజులు చేస్తున్న సందర్భంలో వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి ఆయన జిల్లాలో గుడ్లవల్లేరు, ఉంగుటూరు, కౌతవరం, డోకిపర్రు, మచిలీపట్నం ఇంకా పలు చోట్ల సమర్థవంతంగా విధులు నిర్వహించి అక్కడ స్థానికుల ప్రజల మన్ననలు అందుకున్నారు. గుడివాడ పట్టణంలో ప్రథమ శ్రేణి గ్రంథాలయం మంచి పేరు షా గులాబ్ చంద్ గ్రంథాలయం అనేది ఇప్పటి నుంచో మన చిన్నప్పటి నుంచి ఇప్పటి నుంచో వింటున్న పేరు. ఎంతోమంది పాఠకులకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ పిల్లలకు చదువుకుంటా కూడా ఎంతో విజ్ఞానం అందిస్తున్న గ్రంథాలయానికి ప్రథమ శ్రేణి అధికారిగా నగేష్ గారు
బాధ్యతలు చాలా చక్కగా చేశారండి. పాఠకులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆయనకు ఉన్న దీంట్లో చాలా చక్కటి సౌకర్యాలు కల్పించి అందరితో మేమై మంచి సర్వీస్ చేశారు. నగేష్ గారు ప్రమోషన్ మీద విజయనగరం జిల్లా ఆఫీసర్గా వెళ్తున్నందుకు చాలా ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామంటే. ఇలాంటి ఆఫీసర్ గారు ఉన్నంతకాలం అన్ని వ్యవస్థలు కూడా చాలా బాగుంటాయండి. అక్కడ కూడా మంచి పేరు తెచ్చుకుని నగేష్ గారు దిగ్విజయం చేయాలని ఆయన ఆశిస్తూ ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మన ఈ ప్రథమ శ్రేణి గ్రంథాలయం అంటే గ్రంథాలయం అంటే ఒక దేవాలయం. ఆ దేవాలయంలో ప్రథమ పూజారి లాంటి పోస్ట్ని నగేష్ గారు ఇప్పుడు దాకా 1 సంవత్సర కాలం నుంచి ఆ పోస్ట్ని నిర్వహిస్తూ అందరి మన్ననలు పొంది అందరి హృదయాల్లో చోటు చేసుకొని ఎటువంటి కంప్లైంట్లు లేకుండా ఉద్యోగాన్ని పై స్థాయిలో చేరడానికి విజయనగరం జిల్లాకి వెళ్ళి అక్కడ ప్రథమ శ్రేణి ఉద్యోగిగా అక్కడ పదవీ బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్న కొద్ది రోజులు కూడాను హయ్యర్ పోస్టులో వెళ్తున్నారు. దానికి మన అందరికీ కూడాను గర్వకారణం. ఇక్కడ ఈయన అనేక ఊర్లో పదవులు చేసినా కానీ ఎక్కడా ఎటువంటి మచ్చలేని మహామనిషిగా గుడివాడలో ఆయన పదోన్నతి మీద మన గుడివాడ నుంచే వెళ్తున్నారు. దానికి మన అందరం గర్వపడాలి. ఇటువంటి మనిషిని మనం కొద్ది రోజుల పాటు ఇంకా ఉంటే బాగుండేది అనుకున్నాం. కానీ ఉన్న పదవిని ఎక్కువ ఉద్యోగాన్ని పొందడానికి వెళ్తున్నారు కాబట్టి మనం హర్షించాలి. అందరికీ శుభాభినందనలండి. నేను 1988లో సర్వీస్లో జాయిన్ అయ్యాను. దాదాపు 39 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేశాను దిగ్విజయంగా. వివిధ క్యాడర్లో ఫస్ట్ గ్రేడ్ 3 లైబ్రరీగా జాయిన్ అయ్యాను. తర్వాత గ్రేడ్ 2, ఇప్పుడు ప్రజెంట్ గ్రేడ్ 1 క్యాడర్లోనే 21 సంవత్సరాలు సర్వీస్ చేశానండి. ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో ఈ నెలాఖరికి రిటైర్మెంట్ నాది. లాస్ట్ మూమెంట్లో గవర్నమెంట్ నన్ను చేసి పదోన్నతిపై డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా విజయనగరం జిల్లా వేశారు. మొన్న ఆల్రెడీ అక్కడ జాయిన్ అయ్యి వచ్చి ఇక్కడ ఛార్జ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి వచ్చాను. ఈరోజు ఇక్కడ రిలీవ్ అయ్యి రేపు మార్నింగ్ మళ్ళీ యథావిధిగా విజయనగరం వీధులకు జాయిన్ అవుతున్నాను. ఈ సందర్భంగా ప్రసాద్ గారు ఈ చిరు సత్కారం అందరితో పాఠకులతో కూడా కలిసి, అలాగే మన గుడివాడ పెద్దలందరినీ కూడా తీసుకొచ్చి నాకు ఈ సన్మానం చేయటం పాఠకుల సమక్షంలో నాకు చాలా గర్వంగా ఉందండి. అందరికీ ప్రతి ఒక్కరికి నా యొక్క కృతజ్ఞతలు గుడివాడ తరఫున. అలాగే నేను గుడివాడ వచ్చి 1 year అయింది. ఈ 1 yearలో కూడా మ్యాక్సిమం వరకు పాత ఉన్న పద్ధతులను మార్చి కొంచెం డిసిప్లిన్ పరంగా కానీ, నీట్నెస్ పరంగా కానీ, పాఠకులకి అకామిడేషన్ పరంగా, సౌకర్యాల పరంగా కూడా నా స్థాయి శక్తుల చేసి కొంత లైన్లోకి తీసుకొచ్చానని నేను అనుకుంటున్నాను. అది కూడా పాఠకులందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, పాఠకులు కానీ మన పెద్దలు కానీ అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ అండి. థ్యాంక్ యూ ఫర్. నేను జాయిన్ ఈ సంవత్సరంలో వారోత్సవాలు ఘనంగా నిర్వహించడంలో అన్ని విధాలుగా మన గుడివాడలో ఉన్న అన్ని స్కూల్స్ తరపున కానీ, పెద్దల ద్వారా కానీ, సాహిత్యవేత్తలను కానీ ఈ వారం రోజుల పాటు వారోత్సవాల వారం రోజుల పాటు మన పల్లిబాట ప్రసాద్ గారు వారి సారథ్యంలో ఘనంగా నిర్వహించి నా కోఆపరేషన్ చేసినందుకు పల్లిబాటి ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. గుడివాడ బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆర్కే పుట్టినరోజును పురస్కరించుకుని ఆర్కే వారియర్స్ ఆధ్వర్యంలో పారిపూడి మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు నూతన వస్త్రాలు అందించి భోజన వసతి కల్పించారు. పుట్టినరోజుల పేరుతో ఆడంబరాలకు పోకుండా అన్నదాతలకు సేవలు అందించాలనే సదుద్దేశంతో పారిపూడి మండలంలోని వ్యవసాయ క్షేత్రాల్లో పనులు నిర్వహిస్తున్న రైతుల వద్దకు వెళ్లి సన్మానించి నూతన వస్త్రాలు అందించడం జరిగిందని ఆర్కే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కే వారియర్స్ సభ్యులు పాల్గొన్నారు. చూడు రెండు నన్ను వదిలే, అరే నన్ను వదిలేరు ఏమవుదు కానీ నా వంతు సహాయంగా మేము ఈ సంప్రదించుకుంటున్నాను. దయచేసి నిండు మనసుతో మమ్మల్ని అందరినీ ఆస్వాదించండి అమ్మా. ఇటు వచ్చేది అదే పంట బాగా పండాల రాంబాబు ఒక దెబ్బ అయిపోతాలకి మాకున్న దాంట్లో పెడుతున్నాను. శుభ్రంగా ఆస్వాదించండి అమ్మా. అమ్మ రండి అమ్మా, మనస్ఫూర్తిగా ఆస్వాదించండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే పెట్టినా నన్ను పెట్టి మామకి సూపర్ తాతకు నమస్తే పెట్టు అమ్మా. అందరికి నమస్కారం అమ్మా. అమ్మా ఈరోజు నా జన్మదినం అమ్మా. ప్రతి సంవత్సరం నాకు రోజు అన్నం పెట్టే అన్నదాతలు అంటే చాలా ఇష్టం. మీరు రోజు నాకు అన్నం పెడుతున్నారు, కానీ నా పుట్టినరోజు నాడు ఈరోజు అన్నదాతలు అందరికీ అన్నం పెట్టాలన్న ఆలోచనతోనే నా సతీ సమేతంగా అందరికీ చక్కగా మీకు బిర్యానీ వండించి కడుపు నిండా అన్నం పెట్టాలన్న ఆలోచన. ఎందుకంటే దేశానికి వెన్నుముక్క రాజు అంటారు.
మళ్ళీ అంటే అలాంటి రైతు పరిస్థితి చాలా దౌర్భాగ్యం ఉంది. పంట చేతికి వస్తుందో లేదో తెలియకుండా ప్రతి సంవత్సరం పంట వేస్తానే ఉంటారు. ఎందుకంటే మాలాంటి కడుపు నిండుతాయి. మీకు లాభం వస్తుందో నష్టం వస్తుందో కూడా తెలియదు. కానీ మీరు ఎప్పుడు ప్రతి సంవత్సరం నమ్ముకున్నది వ్యవసాయమే. అలాంటి వ్యవసాయదారులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుకోవాలమ్మా. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆర్కే మాచెల్ల రామకృష్ణ. మీ అందరికీ నేను సుపరిచితుడిని. ఈ గుడివాడ పట్టణంలో మన సమాజ హితమే నా అభిమతంగా మార్చుకుని అనేక సేవా కార్యక్రమం చేసుకుంటూ మరి ఆకలి ఉన్న వాళ్ళకి అన్నం పెడుతూ, బాధలో ఉన్న వాళ్ళకి ఏదో విధంగా హెల్ప్ చేస్తూ, మరి అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాల్సిన వాళ్ళకి రక్తం అందిస్తూ, మరి అనాథగా ఎవరైనా చనిపోతే వాళ్ళకి అన్నీ నేనయ్యి వాళ్ళకి నేను దహన సంస్కారాలు చేసుకోవడం జరుగుతుందో మీ అందరికీ తెలిసిన విషయం. ఏదేమైనా సరే నేను గత దశాబ్దాల నుంచి మరి నా కోరిక, నా ఆశ ఒకటి. ప్రతిరోజు అన్నం పెట్టే అన్నదాతకి సంవత్సరానికి ఒకసారైనా నా చేతులతో అన్నం పెట్టాలనే ఆలోచనతో ఈ గుడివాడ పట్టణంలో మరి నా ప్రతి పుట్టినరోజు కూడా మరి రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళు చేస్తున్న పనిని నేను గౌరవించి మరి అత్యధిక దిగుబడి పండించుకుని మంచి సంపాదన రావాలని నేను మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ వారికి శుభాకాంక్షలు తెలియజేసి నా వంతు సహాయంగా వారికి నూతన వస్త్రాలు అలాగే మరి ఆహారం అందజేయడం జరుగుతుంది. మరి నాకు ప్రతిరోజు మరి అన్నం పెట్టే ఆ రైతన్నకి నేను ఇచ్చే ఇదేంటంటే ఒక రోజు కడుపు నిండా అన్నం పెట్టడమే. దయచేసి రైతుని గౌరవించండి. ఎక్కడ చూసినా రైతే రాజు, రైతే రాజు, రైతే రాజు అంటారు. ఆ రైతు పరిస్థితి ఎలా ఉందో ఒకసారి కన్నులారా చూస్తే మీకు అర్థమవుతుంది. మరి తెల్లారు లేచిన కాడి నుంచి మరి పంట అధిక దిగుబడి వస్తుందో రాదో, లాభం వస్తుందో నష్టం వస్తుందో కానీ తెలియదు ఆయనకి. కానీ ఆయనకి ఒకటే ఆశ, 10 మందికి అన్నం పెట్టాలి, 10 మందికి కడుపు నింపాలనే ఆలోచన తప్పితే నాకు ఈ పంట వల్ల లాభం రావాలనే ఆలోచన మాత్రం ఎప్పుడూ ఉండదు. మరి వర్షాలు సరిగ్గా పడిపోవడం వల్ల, మరి విత్తనాలు సరిగ్గా మరి మొలకెత్తపోవడం వల్ల అనేక నష్టాలు పడతానే ఉంటాడు. వాళ్ళకి ఎరువులు సరిగ్గా అందకపోవడం, చాలా మంది మరి రైతులు ఇబ్బంది పడతానే ఉంటారు. కానీ వాళ్ళకి ఒకటే ఆశయం, 10 మందికి అన్నం పెట్టాలని. మరి అలాంటి రైతుల్ని మన గవర్నమెంట్, మన కేంద్ర ప్రభుత్వం సరైన స్కీములు అంటే మంచి ఎరువులు, మంచి విత్తనాలు అందిస్తే వాళ్ళకి కష్టపడి మనకి అందాన్ని అందిస్తారు. అలాంటి రైతులందరినీ మనం గౌరవించాలి. నా క్లాస్మేట్ అయినటువంటి ఆర్కే ప్రతి సంవత్సరం పుట్టినరోజు చేసుకునే సందర్భంలో రైతులకు అన్నదాన కార్యక్రమం చేయటం ఆనవాయితీగా తీసుకున్నాడు. ఎందుకంటే తనకి సోషల్ సర్వీస్ చేయటం ఎక్కువగా అలవాటు కాబట్టి మా ప్రతిరోజు అన్నం పెట్టే తనకి రైతులకి ఏదో తనకున్న దాంట్లోనే కొంత సహాయం చేయాలనే ఆశగా పెట్టుకుని తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మర్చిపోకుండా ఏదో ఒక దిక్కుకి ఏదో ఏరియాకి వెళ్ళి రైతు సోదరులకి భోజనం పెట్టడం అతనికి ఆనవాయితీ కనుక అతను ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని అతను మనస్ఫూర్తిగా రైతులందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆర్కే అన్నయ్య గారిది పుట్టినరోజు సందర్భంగా లేబర్లందరికీ రైతులు అంటే ఈయనకి ఎంతో ఇష్టం అంట. అలాంటి రైతులకి ఈరోజు ఒక పూట భోజనం తన వంతు సాయంగా భోజనం పెట్టాడు. వీళ్ళందరికీ మా రైతుల తరపున హ్యాపీ బర్త్డే తెలుపుకుంటూ వీళ్ళ కుటుంబం వీళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే రైతులందరికీ అన్నదానం ఆయన తగ్గట్టుగా చేసి రైతులందరూ హ్యాపీ బర్త్డే టు ఆశీర్వాదం పొందాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను. కైకలూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 40 సంవత్సరాల క్రితం 10వ తరగతి విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు, పూర్వ విశ్రాంత ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల పూర్వ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నిర్వహించబడేదో ఇప్పుడు కూడా మేము అంత చక్కగా పాఠశాలని రన్ చేస్తాము. ప్రస్తుతం వాళ్ళిద్దరికి ప్రతి సంవత్సరం 12 డేస్ వేలు చొప్పున విషయాలన్నీ కూడా ఏం తినాలి, ఎలా ఉండాలని తెలియజేస్తుంటారు అని మేము భావిస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సగర్వంగా పాస్ చేయించి పంపించాము ముందు క్లాసులకి అని చెప్పగలుగుతున్నాము. ప్రిపరేషన్స్ చేయండి. మీ పక్కన ఉన్న వాళ్ళకు కూడా మంచి చెప్తే ఎప్పటికైనా వాళ్ళు తిరిగి వాళ్ళే మీకు మెయిల్ చేయడానికి ముందుకు వస్తారు. అవకాశం ఇచ్చిన మీకు తర్వాత మా మిత్రులకి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చాలా ఇష్టం. థ్యాంక్ యూ. వీడియో గురువు గారు ఒక శ్లోకంలో అంటే ఒక విషయంలో ఒక సంఘటనలో
ఒక పాదము అంటే 1/4 మాత్రమే చెప్తాడు. పాదం సబ్రహ్మచారిభ్య, మరొక పాదం అంటే మరొక పావు మీలో మీరు చర్చించుకోవడం మూలంగా వస్తుంది. వెల్త్ అది నేట తీసుకోండి, ఉయ్యి అనేటువంటిది నేర్చుకోండి. మనం అవలంబించాల్సింది జీవితంలో ఉంటే మనకి ఆరోగ్యం వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది, సుఖం వస్తుంది, శాంతి వస్తుంది. లేనప్పుడు మన డబ్బా మనం కొట్టుకుంటూ వెళ్తే మనకి జబ్బు మన దగ్గరికి వచ్చేస్తుంది. అది మీరందరూ కూడా, ఎందుకంటే అది విన్నగాడి నుంచి నాకు ఆయన స్పీచ్ సార్ విన్నాను, ఆయన ఐడియాలు ఉన్నాయి, వినండి. జబ్బుకి క్యాన్సర్కి కానీ, బీపీకి కానీ, షుగర్ కానీ అసలు జబ్బులు కానే కావాలి. ఈ అన్నిటికీ మూలకాలు ఈ రెండే చెప్తాడు. ఆయన ఏమైనా సామాన్యుడు అంటే కార్డియాలజీ పురుస్తాడు, కార్డియాలజిస్ట్. మరి ఆయన చెప్పినటువంటి మాటలు పెద్ద సైంటిస్ట్. కాబట్టి ఈ రెండింటిని అలవర్చుకుని మన జీవితాన్ని, శేష జీవితాన్ని మేము, మీ జీవితాన్ని, మీ శేష జీవితాన్ని మీరు సుఖశాంతితో ఆరోగ్య ఐశ్వర్యాలతోటి ముందుకు తీసుకెళ్తారని, మీ పిల్లలకు కూడా ఇదే నేర్పుతారని చెప్పి మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేసి మీ అందరికీ మను సేవా సంఘం మరియు జ్ఞాన యోగ సాధకుల మిత్ర మండలి సంయుక్త ఆధ్వర్యంలో గుడివాడ కైకాల కళా మండపంలో యోగా థెరపీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఆదివారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దకళ్లేపల్లి ఓంకారపీఠ వేటాధిపతి శ్రీ విశ్వానంద గురూజీ ముఖ్య అతిథిగా పాల్గొని యోగా థెరపీ సెంటర్ ను ప్రారంభించారు. యోగా థెరపీ ద్వారా శరీరంలోని అనేక రుగ్మతలను అధిగమించవచ్చని గుడివాడ పట్టణంలో ప్రతి ఆదివారం యోగా థెరపీ సెంటర్ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన మను సేవా సంఘం అధ్యక్షుడు చందన లీలా శ్రీనివాస్ అభినందనీయులని శ్రీ విశ్వానంద గురూజీ అన్నారు. ఈ కార్యక్రమంలో యోగా శిక్షకులు శివకుమార్, వాకర్ ఇంటర్నేషనల్ గవర్నర్ లోయ ఈశ్వర్ వెంకటేశ్వరరావు, కేబినెట్ సెక్రటరీ అర్జా ప్రసాద్, బీవీపీ అధ్యక్షుడు స్వామి రామ్మోహన్ గుప్తా, బడే సాహెబ్, నడిగట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. గుడివాడ ఏలూరు రోడ్డులోని వర్ల వీధిలోని అంగన్వాడీ కేంద్రంలో రోటరీ క్లబ్ గుడివాడ ఆధ్వర్యంలో మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ వైద్యురాలు సిహెచ్ సుగుణవతి పాల్గొని గర్భిణీ మరియు బాలింతలు తీసుకోవాల్సిన ఆరోగ్య జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ అధ్యక్షుడు కిరణ్ బాబు, సెక్రటరీ నరేష్, జాయింట్ సెక్రటరీ మార్తి కుమార్, ట్రెజరర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఏదైనా చిన్న ఇబ్బంది ఉంది, ప్రెగ్నెన్సీ లేట్ అయినా కూడా అది ఎక్కువ లేడీ సైడ్ నుంచే ప్రాబ్లం అన్నట్టుగా పెద్దవాళ్ళు ఊరిస్తూ ఉంటారన్నమాట. సో ఇప్పుడు చాలా అవేర్నెస్ వచ్చింది ముందు కంటే కూడా, బట్ స్టిల్ ఇంకా కూడా కొన్ని చోట్ల కొన్ని అపోహలు ఉన్నాయి. సో మన రోటరీ క్లబ్ ఆఫ్ గుడివాడ ఈ కార్యక్రమంలో మెయిన్ పౌష్టికాహారం, ప్రెగ్నెన్సీ అన్నది మీకు తెలుసు, లోపల ఇంకొక బేబీ అంటే ఒక జీవికి ప్రాణం అన్నది ఇవ్వటం జరుగుతుంది. సో మదర్ తీసుకునే రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా డబల్ అవ్వాలండి. అంటే ప్రతిదీ లోపల ఉన్న బేబీకి కూడా వెళ్ళాలి కాబట్టి డబుల్ ద న్యూట్రిషన్ ఆల్మోస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి ఆడవాళ్ళకి ఇండియాలో మనకి కామన్గా ఉన్న ప్రాబ్లం రక్తహీనత అండి. గవర్నమెంట్ హాస్పిటల్లో చూస్తున్నప్పుడు కూడా ప్రతి ఆల్టర్నేట్ విమెన్ కూడా ఎనీమియా రక్తహీనతతో ఉంటారు. యూజువల్గా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళకి తక్కువ హిమోగ్లోబినే ఉంటుంది. అది ప్రెగ్నెన్సీలో హీమోడైల్యూషన్ అంటారు, అంటే రక్తం పలచబడటం, వాటర్ కలిపితే డైల్యూషన్ అంటాం, అలా బ్లడ్ పలచబడుతుంది అన్నమాట. సో ఆ ప్రోటీన్ అన్నది తగ్గుతుంది. అది కాకుండా మళ్ళీ బిడ్డకి అధికంగా మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో నార్మల్గానే ప్రెగ్నెన్సీ మన ఇండియాలో. సో ఎప్పుడూ కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడు 6 months ముందు నుంచే మనం ఎడ్యుకేట్ చేస్తూ ఉంటాం. ఎవరైతే ప్రెగ్నెన్సీ తెచ్చుకునే వయసులో ఉన్నారో, బేబీ ఇది గర్భాస్తున్న 6 నెలల ముందు నుంచే మీరు ఐరన్ ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి ఇప్పుడు మనం చూస్తే గవర్నమెంట్లో చాలా సర్వీసెస్ ఫ్రీగా ఉన్నాయి. సిజేరియన్ సెక్షన్, హిస్టెక్టమీ, నార్మల్ డెలివరీస్, ఇంకా గవర్నమెంట్ మీ హాస్పిటల్లో డెలివరీ అయినందుకు కొంత రిటర్న్ ఇన్సెంటివ్ అమౌంట్ కూడా మీకు పే చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనకి పాపులేషన్ తగ్గుతుంది కాబట్టి ఇదివరకు అయితే కనుక మనం ఒక పిల్లలు 2 పిల్లలతో ప్రెగ్నెన్సీ సైన్ చేస్తే మీకు ఇన్సెంటివ్స్ ఉండేవి. ఇప్పుడు పాపులేషన్ తగ్గుతుందని గవర్నమెంట్ కూడా 3వ బర్త్కి ఎంకరేజ్ చేస్తున్నారు.
దానిలో భాగంగానే ఈ మధ్యన మనం ట్యూబెక్టమీస్ పిల్లలు పుట్టుకున్న ఆపరేషన్ అంటారు కదా, అది కూడా కొంత వాయిదా వేయడం జరిగింది. ఎక్కువ ఐయుడీస్ అని లోపల చిన్న డివైస్ ఫెర్టిలైజేషన్ జరగకుండా ఉండటానికి అది వేస్తున్నాం. తర్వాత ప్రెగ్నెన్సీలో మీ నీడ్స్ డబల్ ఉంటాయి కాబట్టి ఐరన్ సప్లిమెంటేషన్ త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ కాలం మొత్తం కూడా ఐరన్ సప్లిమెంటేషన్, ఫోలిక్ యాసిడ్ అండ్ కాల్షియం 3 తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కైకలూరు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కామినేని శ్రీనివాస్. అభివృద్ధి సంక్షేమ 2 కళ్లుగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్న కామినేని శ్రీనివాస్. గుడివాడ విశ్వబ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో విద్యలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాల ప్రధానోత్సవం. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి సంఘ శ్రేయస్సుకు కృషి చేయాలని పిలుపునిచ్చిన సంఘం అధ్యక్షుడు చింతలూరి సత్యనారాయణ. బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆర్కే పుట్టినరోజును పురస్కరించుకుని రైతులకు నూతన వస్త్రాలు పంపిణీ చేసిన ఆర్కే వారియర్స్ సభ్యులు రైతుల రుణం తీర్చుకునేందుకు సహకరించిన ప్రతి రైతు కుటుంబానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్న ఆర్కే. ఇవి గుడివాడ సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.